మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ దోపిడీ, గ్రామాల్లో ఉండే నాయకులు, మరి అదేవిధంగా ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన దోపిడీ అంతా ఇంత కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మీటింగ్ పెడితే మరి అక్కడ ఉండే ఏదైనా స్నేహితులు కానీ ఎప్పుడైనా నాకు ఫోన్ ఉంటారు, అయ్యా జనార్దన్ రెడ్డి అన్నా మీకు ఆయనేనంటే కదా ఎమ్మెల్యే మినిస్టర్ ఆయనేనా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అవునని చెప్పి చెప్తే అయ్యా అంత దుర్మార్గుడు ఎట్లా భరిస్తా ఉన్నారు మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇది ఇక్కడ కాదు, ఒక నియోజకవర్గం కాదు, యావత్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లో పోవడం, ఆ రోడ్డు కొద్దిగా తొవ్వి చూడడం. ఇదే ఇంజనీర్ కాదు, 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయినాడు. ఆ వ్యక్తికి ఆ రోడ్డు గురించి, ఆ యొక్క రోడ్డు మరి కొలతల గురించి కూడా నాలెడ్జ్ లేదు. అటువంటి వ్యక్తి రోడ్డు దగ్గరికి పోవడం, రోడ్డు తవ్వి చూడడం, ఇది రోడ్డు బాగలేదని చెప్పడం, వెంబడే విజిలెన్స్ పంపిస్తానని చెప్పడం, ఆ కాంట్రాక్టర్లను బెదిరేయడం, 5% ఇస్తావా 10% ఇస్తావా అని చెప్పి చెప్పడం, డబ్బులు వసూలు చేసుకోవడం, మూటలు ఎత్తుకొచ్చుకోవడం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గుడు వెళ్ళి నియోజకవర్గాలకే మాకు చెడ్డ పేరు చేస్తా ఉన్నాడు. ప్రతి రోడ్డుకు పోవడం, ఆ రోడ్డు తవ్వడం, చేయడం, డబ్బులు. మరి ఆ రోడ్డు మరి తవ్వి చేసినప్పుడు బాగలేదన్నప్పుడు మరి డబ్బు తీసుకుంటేనే బాగైపోతుంది ఆ రోడ్డు. మరి ఈరోజు మళ్ళీ ఏదో నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. ఈ మధ్య మన రవీంద్రారెడ్డి, మన కమలాపురం శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఆయన చెప్పడం జరిగింది. మరి దాంట్లో ఆయన కొన్ని విషయాలు కూడా మర్చిపోయినట్టున్నాడు. ఏది అబద్ధం చెప్పమని చెప్పండి, అన్నీ నిజాలే, 100కి 100% నిజాలే. అన్ని నిజాలు మాట్లాడితే జనార్దన్ రెడ్డి నోరు తెరవడు. తప్పు చేసిన కాబట్టి నోరు తెరవకుండా ఉన్నాడు. అయ్యా నేను చేయలేదని చెప్పి చెప్పచ్చు కదా. ఏది నిజం అబద్ధం చెప్పాలి కదా. నువ్వు అబద్ధం మాట్లాడతావు, నేను చేయలేదని చెప్పొచ్చు కదా. ఈరోజు ఇసుక 375 రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టన్నుకు 375 రూపాయలు కట్టి ఈడ ఒక ట్రాక్టర్ ఇసుకను 5 టన్నులు ఇసుక దాదాపు 4,000-4,500 ఈడ ఇచ్చేవాళ్ళు. మరి ఇదే ఇసుక ఎంత చెప్తున్నారు ఇప్పుడు 6,000 రూపాయలు. అంటే ఈ డబ్బులు ఎవరు పోతా ఉన్నాయి? ఒక టన్నుకు దాదాపు 220 నుంచి 300 రూపాయలు ఒక టన్నుకు ఇసుకకు ఆయన తీసుకుంటా ఉన్నాడు. మరి అదే విధంగా ఈ దుర్మార్గుడు దేన్ని వదిలిపెట్టాడు? దేవుణ్ణి కూడా ఆఖరికి వదిలిపెట్టాడు. కనుకూరులో ఒక దేవస్థానం సంబంధించిన మాన్యంలో ఈరోజు నాపరై చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళకు దేవుడు అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు. మరి దేవుడు ఎప్పుడు చూస్తాడో అని తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ పాపలు ఖచ్చితంగా పండుతాయి. దేవుడు మాన్యంలో చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ సంబంధించి దాదాపు జగన్మోహన్ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉండారు. ఆ యొక్క కాంట్రాక్టర్ వాళ్ళ కూతురు జగన్మోహన్ రెడ్డి, ఇదే బీసీ జనార్దన్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసి గతంలో బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక క్రషరు, ఒక ఆర్టిమిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పదవి వస్తానే ఆ జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డ నిండు గర్భిణి మనిషి, ఆ నిండు గర్భిణి మనిషి మీద ఈ దుర్మార్గుడు కేసు పెట్టించి చెక్కులు ఎత్తుకుపోయింది అని చెప్పి కేసు పెట్టించి డోర్ నుంచి బనగానపల్లి నుంచి మహిళా కానీ ఎస్ఐని పోలీసులను పంపించి హైదరాబాద్ పంపించి ఆమెను అరెస్ట్ చేస్తారు.
అరెస్ట్ చేస్తే వాళ్ళు కాళ్ళ ఏళ్ళ పడి 30 కోట్లు తీసుకున్నారు. 30 కోట్లు, ₹1 కాదు, ₹2 కాదు, 30 కోట్లతో వదిలిపెట్టాడా? మళ్ళీ వాళ్ళ యొక్క క్రష్ పాత పొలాలు దౌర్జన్యంగా రాయించుకున్నాం. మళ్ళీ ఇవన్నీ రాయించుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ బిల్లుల దగ్గరికి పోతే మళ్ళీ బిల్లులు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఎంతో దుర్మార్గుడో ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా చాలా ఉన్నాయి. బియ్యము మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ఏ విధంగా అమ్మడం లే. ఆఖరుకు లిక్కరు గ్రామాల్లో ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఏమంటారు సాగులు, బెడ్ సాగులు కూడా ఆయన నుంచి తీసుకొని పోవాలి. ఈరోజు ప్రెషర్ పెట్టుకున్నాడు ఆయన. ఒక్క రూపాయి ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా ₹1 ఏదైనా గవర్నమెంట్కి చెల్లిస్తా ఉన్నారు? ఏది లేదు. ₹1 కట్టేది లేదు, పెట్టేది లేదు. మొత్తం రాయంతో తోలడు. మళ్ళీ నేను సుసూతరాలు చెప్తా ఉన్నారు. కొనగనపల్లిలో సుబ్బయ్య దగ్గర అదే వాళ్ళ సోదరుడు ఆయన విజయుడు అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ విజయుడు అనే వ్యక్తి వాళ్ళ తల్లి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి 3 రోజులు కరెంట్ ఆఫ్ చేయిస్తారు. అంటే ఇన్వర్టర్ పెట్టుకొని 3 రోజులు కాలం గడిపినారు. 3 రోజులు కాలం గడిపి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ బావ 3 కోట్లు ఆయనకు దర్శనంగా ఇచ్చేసుకున్నారు. వేణుగోపాలు పోయి పొక్కలైతే కొట్టడం, డబ్బులు డిమాండ్ చేయడం, 1.5 కోటి వసూలు చేయడం. మన డాక్టర్ మహమ్మద్ హుస్సేన్తో తెలుసు మీకు. శ్రీనివాసరెడ్డి ఎవరు? మన పిల్లలు శ్రీనివాసరెడ్డి. మరి ఇవన్నీ ఎక్కడ? అదేవిధంగా ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. అసలు ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఇంత నిజంగా ఎవరు కూడా ఉండరు. పొగాకు బేళ్లకు ₹2,000 వసూలు చేస్తా ఉన్నారు. ఎంత ఘోరం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఈరోజు ఏడుస్తా ఉన్నారు రైతులందరూ కూడా. ఇటువంటి దుర్మార్గుడిగా మేము ఓట్లు వేసింది. ఒక ₹2,000 ఒక బేలుకు వసూలు చేస్తా ఉంటే ఈరోజు ఆరుగాలం కష్టపడి పని చేసుకొని ఈరోజు పొగాకు బేలు కట్టాలంటే ఎంత పని, ఎంత శ్రమ. ప్రతి ఆకు తుడుచుకుంటూ పోవాలి. గుడ్డ పెట్టుకొని తుడుచుకుంటా చేస్తే ఆడిపోతే అన్ని సీఆర్ చేస్తారు. చాలా మంది రైతు సోదరులు నా దగ్గర కూడా రావడం జరిగింది. ఇక్కడ పొగాకు కంపెనీ ఉండే వీడు తీసుకుపోయి అక్కడ దానిలో ఒంగోలు జిల్లాలో పెట్టి నేను ఫోన్ చేయడం జరిగింది. అయ్యా ఏంది ఇక్కడ రైతులు మీరే నారిచ్చినారు, మీరే చేసి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తే ఎట్లా అంటే దగ్గర పొగాకు కంపెనీ పెట్టినారు. అక్కడ పెడితే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండే రైతులు సంబంధించి పొగాకు ఎత్తుకొని పోతే ప్రతిదీ వాళ్ళే నారిచ్చినారు, వాళ్ళే చేసినారు. పోతే అది సీఆర్. మరి ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు జరగలేదు. మరి ఈరోజు ఒక ప్రభుత్వం అనేది ఉంది. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు. ఇదేం గాజులు కానీ ఇక్కడ ఉండేది కనీసం మీకు బాధ్యత లేదా? ఇంతమంది మొక్కజొన్న రైతులు ఉన్నారు. ఆ మొక్కజొన్న మరి రైతులకు సంబంధించి మరి మీరేమో పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మేము మొక్కజొన్న సంబంధించి అన్ని కూడా కొంటాం, ఒక గింజ కూడా వదిలిపెట్టాం, అన్ని కూడా కొంటామని చెప్పి ఒక గింజన్న మీరు కొన్నారా ఇంతవరకు? శనగలు ఈరోజు శనగలు రైతులు 5,550 ఎంతో కొన్నామన్నారు, కొంటామని చెప్పినారు. ఎక్కడ కొంటున్నారు? ఏది కూడా అన్నీ మోసం. ఎలక్షన్ల ముందు పెద్ద మాటలు చెప్పడం. ఈ రాష్ట్రాన్ని మీకు రాసిస్తానని చెప్పినట్టు చెప్పారు.
ఈయన ఎన్నికల ముందు ఇదే బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉంటా, వాళ్ళ అమ్మ సాక్షిగా మా నాయన సాక్షిగా నా పొలము నేను పొలం కొని ఒకరికి 2.5 సెంట్లు 3 సెంట్లు ఇస్తా, ఎక్కడికి పోయినావయ్యా ఏడ దాచిపెట్టుకున్నావు మరి నువ్వు, ఇప్పుడు మళ్ళీ నేను గతంలో ఇస్తానన్నటువంటి పొలానికి నువ్వు కోర్టు కేసి అడ్డుకొని మళ్ళీ ఇదే చోట పట్టాలు ఇస్తానంటావు, అదే ప్లేస్లోనే పట్టాలు ఇస్తా ఉంటావు. అది చాలదంటే మళ్ళీ దేవుడి మాన్యం అంటే వెంకటేశ్వర స్వామి మాన్యానికి మొక్కు పెట్టాడు ఆయన. వెంకటేశ్వర స్వామి మాన్యం శివుడి మాన్యం, మరి ఆ శివుడి మాన్యానికి సంబంధించి మరి ఆ యొక్క ఆ భూములన్నీ ఆయన కొని వలన ఆయనకు ఓట్లు వేశారు. ఎవరు? కొత్తపేట రైతులు ఓట్లు వేశారు. ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్లకు బీదవాళ్ళని చెప్పి పట్టాలు ఇచ్చినాడు. వాళ్ళకు పట్టాలు ఇస్తే ఆ భూములంతా తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలంట, ఆ వెంకటేశ్వర స్వామి మాన్యం మీకు పట్టాలు ఇవ్వాలి. ఇదెక్కడండి? వెంకటేశ్వర స్వామి మాన్యంలో ఇల్లు కట్టుకొని బాగుపడినాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని మాన్యంలో పల్లెటూరులో ఒక ఆచారం ఉంది, ఎవరైనా దేవుని మాన్యంలో కానీ దేవుని స్థలాల్లో కానీ ఇల్లు కట్టుకుంటే అది ఆ గొప్ప పనికి రాదు, అది ఎవడు కూడా దాంట్లో కాపురం చేయడు. ఎవరైనా కనీసం ఎవరైనా కూడా మనం ఇంటి పక్కన ఉంది ఏదైనా ఒక దేవాలయం, ఆ దేవాలయం నీడబడితే కూడా ఆ కుటుంబం మరి ఏదైనా పురోగతి ఉండదు అని చెప్పి మనం హిందూ సాంప్రదాయం కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఆ వృద్ధి ఉండదు, ఆ కుటుంబం బాగుపడదని. అందుకే ఎవరైనా దేవుడు నీడ పడితే కూడా ఎవరు కూడా ఇల్లు కట్టుకునేదానికి సాహసించరు గ్రామాల్లో. మరి ఆయనకు తెలుస్తా ఉందో లేదో తెలియదు కానీ ఈరోజు కనీసం ఆయన ఓటు వేసినారు, దాదాపు 800 ఓట్లు మెజార్టీ కొత్తపేట. ఏడుస్తా ఉన్నారు రైతులు, ఏమయ్యా మేము ఆయన ఓట్లు వేస్తే మాకు ఈ విధంగా ఈ గతి పెట్టించినాడు ఆయన. ఎప్పుడో రాంభూపాల్ రెడ్డి మహానుభావుడు ఉన్నప్పుడు ఆయన మాకు పట్టాలు ఇచ్చిపోతే మా భూములు గుంజుకుంటాను, మీరు వ్యవసాయం చేయలేదంటే వ్యవసాయం ఆయన చేసింది ఆయన చూసినాడా? ఆయన వ్యవసాయదారుడా? ఆయన వ్యాపారస్తుడు ఎక్కడో కబ్జా చేసుకుని బతుకుంటూ ఈరోజు వచ్చి ఈడొచ్చి మా భూములు గుంజుకుంటానంటాడు అని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఏమి అన్యాయం? ఎక్కడ భూములు ఎక్కడ ఏదన్నా కానీ బీదోడని ఒక ప్రేమ లేదు, జాలి లేదు, రైతులంటే జాలి లేదు ప్రభుత్వానికి కానీ మీకు కానీ. ఇంత దుర్మార్గంగానా? ఏదనంటే కేసు, కూర్చుంటే కేసు, లేచే కేసు, రేపు ఇక్కడే చిల్ల కట్టుకొని నువ్వు బతుకుతావా? ఎవరు బతకరు? అందరూ ఆడికి పైకి పోయే వాళ్ళే. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కడతా అంటున్నాడు. ఇంకొక 20 ఏళ్ళు బతుకుతావు నువ్వు, 100 ఏళ్లకు చనిపోతావు అనుకో, మళ్ళీ 100 ఏళ్ళు మళ్ళీ పుట్టినావు అనుకో, మళ్ళీ 100 ఏళ్లకు 200 ఏళ్ళైనా కూడా ఆ అమరావతి తయారు కాదు. ఏం లాభం చెప్పు? 200 ఏళ్ళైనా కూడా అమరావతి తయారు కాదు. అది వర్షం వచ్చేటప్పుడు జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వర్షాలు స్టార్ట్ అయితే ఎప్పుడు నీళ్లు కొట్టడానికే దాదాపు మొన్న 600 కోట్లు నీళ్లు కొట్టేదానికి ఇచ్చాం.